ఓకే. మనం ఇంకా ఇవాళ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ గురించి, ఏసీ ఇండక్షన్ మోటార్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్లీగా మన న్యూ స్టూడెంట్స్కి ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే, మనది స్మార్ట్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ ఆటోనగర్ విశాఖపట్నం ఉంది. యాక్చువల్లీగా మనది జాయింట్ ప్రాజెక్ట్ భగవత్ల చార్ట్ టెస్ట్ కొలాబరేటివ్ టెక్ మహీంద్రా ఫౌండేషన్ వాళ్ళు సహకారంతో మన ఈ టెస్ట్ భాగవతుల చారిటబుల్ టెస్ట్ అనేది వాళ్ళ సహకారంతో ఎవరైతే ఉన్నారో న్యూ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఒక ఫౌండేషన్, మీకు చెప్పే ఉంటారు సార్ కూడా. వాళ్ళ సహకారంతో ఏంటంటే మనకి స్మార్ట్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ అనేది నడుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇవాళ మనం 3 ఫేస్ ఇండక్షన్ మోటార్, 3 ఫేస్ ఏసీ ఇండక్షన్ మోటార్. యాక్చువల్గా మనకి మోటార్ వచ్చినప్పటికీ మనకి తెలుసు కదా, ఏదైతే మనకి ఏదైతే మన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే కన్వర్ట్ అవుతుంది మెకానికల్ ఎనర్జీ. ఓకేనా. ఇక్కడ మనకి చూడండి, మోటార్ విచ్ రన్ 3 ఫేస్ సప్లై ఇస్ కాల్డ్ 3 ఫేస్ ఇండక్షన్. ఒకవేళ మన మోటార్కి 3 ఫేస్ ఇస్తే RYB ఇలా 3 ఫేస్ ఇస్తే ఏంటంటే మనకి మోటార్ అనేది తిరుగుతుంది. ఏది 3 ఫేస్ మోటార్. ఒక సింగిల్ ఫేస్ మోటార్ ఇస్తే సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది. ఇవాళ 3 ఫేస్ కాబట్టి యాక్చువల్గా 3 ఫేస్ మోటార్స్ ఎక్కువ మన ఇండస్ట్రియల్లో, ఫ్యాక్టరీస్, ప్రాసెస్ ప్లాంట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ 3 ఫేస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి. ఓకేనా. యాక్చువల్గా రోటర్ పని ఏంటంటే, రోటర్ ఈస్ బై మీన్స్ ఆఫ్ ఇండక్షన్ రిఫర్డ్ యాజ్ ఇండక్షన్ మోటార్. యాక్చువల్గా మనకి ఇందులో స్టార్టర్, రోటర్ ఉంటాయి. ముందు మనకు తెలుస్తుంది ఇంకా క్లియర్గా. యాక్చువల్గా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనకు తెలుసు కదా ఫ్యారడేస్ లాస్, వెన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ డిసిపేట్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, force will be developed in the 3-phase induction motor. Rotating magnetic field is produced by starter winding. The rotor carries the current carrying conductor. ఏదైతే మనకి కరెంట్ క్యారెక్టింగ్ కండక్టర్ అంటే, ఏదైతే మనకి అయస్కాంత ఏదైతే మనకి సౌత్ పోల్, నార్త్ పోల్ ఉంటుంది కదా, అయస్కాంత రేఖల మధ్య ఏదైతే మనకి కండక్టర్ అనేది మనం ప్లేస్ చేస్తున్నప్పుడు, కండక్టర్ ముందుకి వెనక్కి జరిగినప్పుడు ఎంతో కొత్త మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఏదంటే మనకి ఏఎంఎఫ్ రూపంలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ఫ్లెమింగ్స్ లా అదే మనకు చెప్పాడనమాట. వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లస్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వచ్చిందో మనకి, అది మనకి ఏంటంటే మనకి రోటరీ మోషన్ అనేది కలుగుతుంది. ఫ్లక్స్ ఎప్పుడైతే కట్ అవుతుందో రోటరీ మోషన్ అనేది వస్తుంది. రోటరీ మోషన్ వచ్చినప్పటికి మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. అది మనకి ఆల్రెడీ తెలుసు, మనకి క్లాస్లో కూడా ఉన్నాం కదా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్ కన్స్ట్రక్షన్ వచ్చినప్పటికీ 3 ఫేస్ ఏసీ ఇండక్షన్ మోటార్ వచ్చినప్పటికీ స్టార్టర్ ఒకటి, రోటర్ ఒకటి. ఓకేనా. స్టార్టర్ అనేది ఏంటంటే మనకి స్టార్టర్ ఈస్ ఇండక్టర్ సేమ్ యాజ్ ఆల్టర్నేట్ ఎలా ఉంటుందో సేమ్ మనకి ఆ విధంగా ఉంటుంది. యాక్చువల్గా స్టార్టర్ అంటే స్టేషనరీ పార్ట్ అంటే స్టాండర్డ్గా అంటే నిశ్చలంగా ఉంటుంది. ఓకేనా. లోపల ఏంటంటే మనకి సిలికాన్ స్టీల్ లామినేషన్స్. ఓకేనా. సిలికాన్ స్టీల్ లామినేషన్ వచ్చినప్పటికీ 0.2 mm to 0.3 mm మనకి ఏంటంటే సిలికాన్ స్టీల్ లామినేషన్స్ ఉంటాయి. సిలికాన్ స్టీల్ లామినేషన్ ఉండడం వల్ల ఏంటంటే ఎస్టీస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి మనకి మినిమైజ్ అయిపోతాయి. లాసెస్ ఉంటాయి కదా మనకి, ఐరన్ లాసెస్ ఇవన్నీ ఏంటంటే మినిమైజ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే మనకి మ్యాగ్నెట్ ఫీల్డ్ మనకు కావాలి కాబట్టి, ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్ అనేది స్టార్టర్ అనేది మనకి డెవలప్ చేసి వస్తుంది. అంటే మ్యాగ్నెట్ ఫ్లక్స్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది కదా, మ్యాగ్నెట్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది మనకి ఏంటంటే లాస్ చేయకుండా డెవలప్ చేసి మనకి ఏంటంటే లోపలే ఉండేటట్టుగా స్టార్టర్ అనేది మనకు చెప్తుంది. ఇంకోటి ఏంటంటే స్టార్టర్ అనేది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. క్యాస్ట్ ఐరన్ అవుటర్ డ్రమ్ కూడా ఉంటుంది. అవుటర్ డ్రమ్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. క్యాస్ట్ ఐరన్ వల్ల ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది, త్వరగా హీట్ ఎక్కుతుంది, త్వరగా కూల్ అవుతుంది. ఆ గుణం క్యాస్ట్ ఐరన్. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్లో గ్రెయిన్ సైజ్ అనేది దూరం ఉండడం వల్ల ఏంటంటే బేగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు హీట్ ఎక్కుతుంది, మోటార్ రన్ అయినప్పుడు ఏదైనా మోటార్ అనేది హీట్ ఎక్కుతుంది. మోటార్ హీట్ ఎక్కుతుంది, అదే టైంలో చల్లబడుతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఐరన్ అనేది కొంచెం కాస్ట్ కూడా తక్కువ. ఇంకేంటంటే మనకి గ్రూవ్స్లా కనబడుతున్నాయి కదా, ఆ గ్రూవ్స్ ఏంటంటే మనకి ఫ్యాన్ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ తిరిగినప్పుడు మనకి ఎయిర్ అనేది పాస్ అవుతుంది అంటే మనకి స్టార్టర్ అనేది కూల్ అవుతుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే స్టార్టర్ ఇంకోటి అంటే మనకి ఇంటర్నల్గా వైండింగ్ ప్రొటెక్షన్ చేస్తుంది. ఇంటర్నల్గా మనకు రోటర్కి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంటర్నల్గా బ్యాలెన్స్గా ఏదైతే ఉన్నాయో మెకానికల్ సైడ్, మన ఎలక్ట్రికల్ సైడ్ వైండింగ్ ఉంది, ఇవంతా ప్రొటెక్షన్ కింద మనకి పనికొస్తుంది ఈ స్టార్టర్. ఓకేనా. మనకి ఏంటంటే హెచ్ఎల్గా మనకి స్టార్ట్ వచ్చినప్పుడు వైండింగ్ అనేది వేస్తారు లోపల. ఓకేనా. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్లో రోటర్. ఓకేనా. స్టార్టర్ ఉంది, రోటర్ ఉంది.
రోటర్ వచ్చినప్పటికి ఏంటంటే పేర్లు ఉంది, రొటేషన్ అంటే రివాల్వింగ్ పార్ట్, రివాల్వింగ్ అంటే తిరగడం, తిరిగే పార్ట్ని ఏంటంటారంటే మనకి రోటర్ అంటారు. రోటర్కి వచ్చినప్పటికి ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టాంపింగ్స్, స్టాంపింగ్ అని మనం చూసారా గీతల్లా కనపడుతుంది కదా, అది నెంబర్ ఆఫ్ స్టాంపింగ్స్ మేడ్ ఆఫ్ సిలికాన్ స్టీల్ వైర్స్. సిలికాన్ స్టీల్ వైర్తో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాంపింగ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే పంచ్ చేస్తారు. సేమ్ మనకి కూడా సిలికాన్ స్టీల్ లామినేషన్స్ ఉంటాయి. రెండు వైపులు ఏంటంటే రోటర్ కనపడుతుంది కదా మనకి, రోటర్ రెండు వైపులా మనకి ఎండ్ కవర్స్ వేసి మనకి ఏంటంటే స్టాంపింగ్స్. ఏదైతే స్టాంపింగ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏంటంటే మనకి సిలికాన్ స్టీల్స్ అనేవి క్లోజ్ చేస్తారు, దగ్గరగా చేసి మనకి ఏంటంటే ఎండ్ క్యాప్స్ పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. ఓకేనా, ఆ విధంగా ఏంటంటే మనకి వైండింగ్ వచ్చినప్పుడు రోటర్ వైండింగ్ ఏంటంటే కాపర్ బార్స్ వచ్చినప్పుడు మనకి చూసారా గీతల్లా కనబడుతున్నాయి, అది మనకి కాపర్ బార్స్. ఓకేనా, రోటర్ బోత్ ఎండ్స్ లొకేట్ టూ బేరింగ్స్, డ్రైవ్ సైడ్ నాన్ డ్రైవ్ సైడ్. ఇక్కడ మన రోటర్కి వచ్చినప్పటికి మనకి చూడాల్సింది ఏంటంటే ఇది మనకి మెకానికల్ సపోర్ట్. యాక్చువల్గా మన రోటర్ అనేది మెకానికల్గా కప్పులో ఉంటుంది. ఎటువైపు అంటే డ్రైవ్ సైడ్ అంటే మెకానికల్గా పంప్ అయినా సరే లేకపోతే ఏదైనా ఫ్యాన్ అయినా సరే ఏదైనా మనకి డ్రైవ్ సైడే కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, మనకి ఏంటంటే డ్రైవ్ సైడ్ యొక్క బేరింగ్ సైజు కూడా ఇంకోటి చెప్పాలంటే డ్రైవ్ సైడ్ బేరింగ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. దేంతో పోలిస్తే అంటే నాన్ డ్రైవ్ సైడ్ అంటే ఏటీ లేదు. మళ్ళీ నాన్ డ్రైవ్ సైడ్ అంటే ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యాన్ ఉన్న సైడ్ ఏంటంటే నాన్ డ్రైవ్ సైడ్, పేరులో ఉంది నాన్ డ్రైవ్. అంటే డ్రైవ్ అంటే కప్లింగ్. ఓకేనా, మోటార్ కప్లింగ్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, పంప్ అవ్వచ్చు, మరి ఏదైనా మిషన్ అవ్వచ్చు. ఓకేనా, సాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే లేత్ మిషన్ సాఫ్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది డ్రైవ్ సైడ్ అవుతుంది. ఓకేనా, అది ఏంటంటే మెకానికల్గా మనకి తిరుగుతుంటుంది. రోటర్ తిరుగుతుంది కదా మనకి, ఎప్పుడైతే మోటార్ తిరిగిందో మోటార్తో పాటు పంపు తిరుగుతుంది. ఓకేనా, ఇది మనకి నాన్ డ్రైవ్ అంటే ఏంటంటే మెకానికల్గా కనెక్ట్ అయిన పార్ట్ని డ్రైవ్ అంటారు. నాన్ డ్రైవ్ అంటే ఫ్యాన్ తిరిగే వైపు నాన్ డ్రైవ్. ఓకేనా, ఇంకేంటంటే డ్రైవ్ సైడ్ బేరింగ్ పెద్ద ఉంటుంది, నాన్ డ్రైవ్ సైడ్ బేరింగ్ అనేది చిన్నదిగా ఉంటుంది. ఓకేనా, ఇది ఏంటంటే మనకి రోటర్ పార్ట్. ఓకేనా, స్టార్టర్ అయ్యింది, రోటర్ అయ్యింది. నెక్స్ట్ మనకి ఏంటంటే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వచ్చినప్పటికీ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఉంది, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఉంది. యాక్చువల్గా మనకి ఇండస్ట్రీలో స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అనేది ఎక్కువ వాడతారు. ఎక్కడెక్కడంటే హైడ్రాలిక్ మిషన్స్ దగ్గర అలాంటి ప్లేసెస్లో స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ వాడతారు. ఓకేనా, స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ వచ్చినప్పటికీ మెయిన్లీ ఇండస్ట్రియల్ సైడ్ యూజ్ చేస్తారు. రోటర్ ఈజ్ స్క్విరల్ కేజ్ టైప్. రోటర్ అనేది మనకి స్క్విరల్ కేజ్ టైపే ఉంటుంది. సేమ్ మనకి ఇంతకాలం చూసాం కదా అదే రోటర్ ఉంటాయి. ఇది ఏంటంటే లో అండ్ మీడియం స్టార్టింగ్ టార్క్. ఇది ఏంటంటే మనకి లో మీడియం స్టార్టింగ్ టార్క్ అంటే ట్విస్టింగ్ మూవ్మెంట్. టార్క్ ఏంటంటే ట్విస్టింగ్ మూవ్మెంట్. యాక్చువల్గా మనకి టార్క్ అనేది స్టార్టింగ్లో మనకి డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనం సప్లై ఇస్తాం కదా మోటార్కి, అప్పుడు మనకి ఏంటంటే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే రొటేషన్ అనేది తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎక్స్టర్నల్ సర్క్యూట్ కనిపి ఇన్సెట్ రోడ్, అంటే ఇందులో ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటే రోటర్ సైడ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనేది ప్రొవైడ్ లేదు. దేంతో పోలిస్తే అంటే స్లిప్ రింగ్తో అయితే రోటర్ ఉంది, రోటర్తో కూడా కంట్రోల్ చేయొచ్చు, స్టార్టర్తో కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్టార్టర్. ఓకేనా, స్పీడ్ కెనాట్ బి కంట్రోల్ ఫ్రమ్ ద రోటర్ సైడ్ మనకి స్పీడ్ కంట్రోల్ చేయలేం. ఓకేనా, ఇలాంటి మోటార్స్కి మనకి కంట్రోల్ చేయాలంటే విఎఫ్డి డ్రైవ్స్ వాడతారు. ఓకేనా, డ్రైవ్ వాడి మనకి స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తారన్నమాట. ఓకేనా, అది డ్రైవ్స్ చెప్తాం కదా, విఎఫ్డి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్. ఓకే, ఆ టైంలో అవి కవర్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ వచ్చినప్పటికీ మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ కేపబుల్ మీనింగ్ ద హైయెస్ట్ టార్క్ ఇన్ ఎనీ స్లిప్. హైయెస్ట్ టార్క్ని కలిగి ఉంటుంది. ఓకేనా, లిఫ్టింగ్ డివైసెస్, తర్వాత ఎలివేటర్స్, రైల్వే ట్రాక్షన్ అంటే రైల్వే ఇంజన్స్, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే లిఫ్టింగ్ అంటే హై టార్క్తో మనకి ఏంటంటే లోడ్ని లిఫ్ట్ చేయే ప్లేస్లో ఏంటంటే మనకి ఎక్కువ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ స్లిప్ రింగ్ మోటార్స్, ఇండక్షన్ మోటార్స్ ఏంటంటే జనరల్గా ట్రాక్షన్లో యూజ్ చేస్తారు. ఓకేనా, ఎందుకంటే హై టార్క్ మనకు దొరుకుతుంది కాబట్టి స్టార్టింగ్ ఇంజిన్ స్పీడ్ పికప్ మెయింటైన్ చేయాలి కాబట్టి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బోగీస్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి పికప్ చేయగలదు. ఓకేనా, ఎక్కడెక్కడ యూజ్ చేస్తే చెప్పాను కదా, లిఫ్ట్లు, రైల్వే ట్యాక్సీస్, ఎలివేటర్స్. ఇక్కడ ఏంటంటే ఇట్ హ్యాస్ 3 స్లిప్ రింగ్. చూడండి రోటర్ సైడ్ మనకి 3 స్లిప్ రింగ్స్ ఉన్నాయి. చూడండి రెడ్ కలర్లో ఉంది కదా, కిందన 3 చూసారా స్లిప్ రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే హై స్టార్టింగ్ టార్క్ కలిగి ఉంటుంది. ఓకేనా, ఈ రోటర్ ఏంటంటే ఊన్ టైప్ రోటర్ పోలి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎక్స్టర్నల్ సర్క్యూట్ కన్వెన్షన్ ద రోటర్ సర్క్యూట్. ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఎటువైపు అంటే రోటర్ సైడ్.
ఓకేనా. రోటర్ సైడ్ దగ్గర ఎక్స్టర్నల్ సర్క్యూట్ పవర్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే రోటర్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా. స్పీడ్ అది కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఏమంటే రెసిస్టెన్స్ని మనం ఇంక్రీజ్ చేసేస్తున్నాం. ఇంక్రీజ్ చేయగానే ఏంటంటే స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది మనం డిక్రీజ్ చేసేస్తున్నామో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్ కెన్ బీ కంట్రోల్డ్ ఫ్రమ్ రోటర్ సైడ్ని మనం స్పీడ్ కంట్రోల్ అనేది చేయొచ్చు. ఓకేనా. మనకి ఇక్కడ 3 ఫేజ్ మనకు తెలిసిపోయింది కదా కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్. ఏంటంటే మనకి 3 ఫేజ్ మనకి జనరల్గా ఇండస్ట్రీలో అయితే ఆన్ చేయడానికి అంటే రొటేషన్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేది యూజ్ చేస్తారు. కామన్ మెథడ్స్ స్టార్టింగ్ పర్పస్ ఏంటంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్ట్ డిఓఎల్ అని చెప్తాం కదా. డైరెక్ట్ ఆన్లైన్ స్టార్ట్ అన్నప్పటికీ 5 హెచ్పి బిలో అయితే మనకి డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ వాడతారు 3 ఫేజ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే 3 ఫేజ్లో వాడతారు. సింగిల్ ఫేజ్లో కూడా ఉంది డిఓఎల్ స్టార్టర్. యాక్చువల్ డిఓఎల్ ఏంటంటే మనకి 5 హెచ్పి బిలో అంటే చిన్న చిన్న పంపులకి కూలర్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ కూలర్ ఫ్యాన్స్కి ఎక్కువ వాడుతుంటారు మన ఇండస్ట్రీలో అయితే. నెక్స్ట్ ఏంటంటే స్టార్టర్ ప్రైమరీ రెసిస్టెన్స్ స్టార్టర్. ఓకేనా. ఇది ఒక మెథడ్ స్టార్టర్ ప్రైమరీ రెసిస్టెన్స్ స్టార్టర్. మన స్లిప్టింగ్ ఇండక్షన్ మోటార్ కూడా యూజ్ చేసేవారు పాత రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి స్టార్ అండ్ డెల్టా యూజ్ చేసేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. ఇది కూడా స్టార్టర్ ఏంటంటే స్టార్టింగ్ పర్పస్ మనకి యూజ్ చేసేవారు. ఓకేనా. ఇది కూడా మనకి ఒక కంట్రోల్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ అంటే కొన్ని మోటార్స్ ఏదైతే స్లిప్పింగ్ మోటార్స్ ఉన్నాయి కదా పాత రోజుల్లో మనకి ఎక్కువ యూజ్ చేసేవారు ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. తర్వాత స్టార్టర్ ప్రైమరీ రెసిస్టెన్స్ స్టార్టర్. ఇంకేంటంటే నవడేస్ ఏంటంటే స్టార్ డెల్టా స్టార్టర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకేనా. స్టార్ డెల్టా స్టార్టర్ వచ్చినప్పటికీ మనకి ఏంటంటే స్టార్టింగ్ కరెంట్ని రెడ్యూస్ చేస్తుంది. 1/√3 రెడ్యూస్ చేస్తుంది. అంటే సింగిల్ ఫేజ్లో మనకు మోటార్ తిప్పుతుంది. మన స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ గురించి చెప్పుకుంటాం కదా అప్పుడు కవర్ అవుతుంది. నెక్స్ట్ రోటర్ రియోస్టాట్ స్టార్టర్. ఓకేనా. రోటర్ రియోస్టాట్ స్టార్టర్ కూడా మనం యూజ్ చేస్తాం. జనరల్గా ఎక్కువ మనకి యూజ్ చేసింది డిఓఎల్ స్టార్ డెల్టా స్టార్టర్. ఎందుకంటే ఇందులో మనకి సింపుల్గా ఉంటుంది, సర్క్యూట్ సింపుల్గా ఉంటుంది, బేగా అర్థం అవుతుంది. ఎక్కువ యూజ్ చేసింది మనకి ఈ 2 పద్ధతులే. ఓకేనా. ఇది ఇంతవరకు 3 ఫేజ్ ఇండక్షన్ మోటారు. ఇంకా దీనికి కంటిన్యూస్ పార్ట్ 2 ఏంటంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ డిఓఎల్ స్టార్టర్ కనెక్షన్స్. తర్వాత మనకి ఏంటంటే స్టార్ కనెక్షన్స్ డెల్టా కనెక్షన్స్. ఓకేనా. స్టార్ కనెక్షన్ ఏంటంటే జనరల్గా మనకి లైట్ లోడ్ మీద పని చేయాలంటే స్టార్ కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఓకేనా. హెవీ లోడ్ మీద వర్క్ చేయాలంటే హెవీ లోడ్ పడుతుంది. ఓకేనా. పికప్ హెవీ లోడ్ ఎక్కువ పడుతుంది అన్నప్పటికీ మనకి ఏంటంటే డెల్టాలో తిప్పుతాం అన్నమాట. ఓకే. ఇది మనకి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇవాళ క్లాసు. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ మీ అందరికీ.